తెలంగాణ ఎంసెట్ టీజీ ఎఫ్సెట్ 2024 రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయాలి? సో రిజిస్ట్రేషన్ చేయడానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే టీజీ అంటే తెలంగాణ ఎంసెట్ 2024 హాల్ టికెట్ ఉండాలి. తర్వాత ఇంటర్మీడియట్ రీసెంట్గా జరిగిన ఇంటర్మీడియట్ హాల్ టికెట్ అండ్ ఎస్ఎస్సి మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మీ యొక్క జీమెయిల్ అకౌంట్, జీమెయిల్ ఐడి ఉండాలి, ఫోన్ నెంబర్ ఉండాలి, ఆధార్ నెంబర్ ఉండాలి. దాంతోపాటు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎస్సీ ఎస్టీ అయితే 600 రూపీస్ మనీ పే చేయాల్సి వస్తుంది. ఇంకా అదర్ క్యాస్ట్ 1200 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. అయితే ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందుగా మనం tgfset.nic.in వెబ్సైట్లోకి వెళ్ళాలి. సో అక్కడ ఏమైతే ఇన్ఫర్మేషన్ అడుగుతారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇవ్వాలి. దాంతోపాటు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పిన అమౌంట్ కట్టాలి. దాంతోపాటు స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈ స్లాట్ బుకింగ్కి టైం ఎప్పటి నుంచి ఉంది అంటే 4/7/2024 టు 12/7/2024. గూగుల్లో డిఫరెంట్ వెబ్సైట్కి వెళ్ళిపోకండి. ఈ వెబ్సైట్ నేమ్ గుర్తుపెట్టుకోండి, tgfset.nic.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ డేట్స్ మధ్యలో మీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా చేసి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ చేసుకోవడం అనేది ఫస్ట్ డ్యూటీ, ఫస్ట్ వర్క్ స్లాట్ బుక్ చేసుకోవడం అండ్ మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ని బుక్ చేసుకోవడం ఫస్ట్ పని చేయాలి. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది? సర్టిఫికేట్ వెరిఫికేషన్ 6th నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మీరు స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు ఏ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలో డేట్ కూడా మీరు ముందే డిసైడ్ చేసుకోవాలి. 6th నుంచి 13 వరకు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి మనము ఎక్కడికి పోవాలి? సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ ఉంటుంది? ఏ రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్రంలో సెంటర్స్ ఉంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ మహబూబ్నగర్లో 4 ప్లేసెస్ ఉంటాయి. సో ఈ 4 ప్లేసెస్లో మీరు ఎక్కడికైనా పోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక డౌట్ ఏంటి అంటే హైదరాబాద్ వాళ్ళు మహబూబ్నగర్లో చేసుకోవచ్చా, మహబూబ్నగర్ వాళ్ళు హైదరాబాద్లో చేసుకోవచ్చా? సో తెలంగాణలోనే ఎక్కడైనా చేసుకోవచ్చండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీ పర్టికులర్ ప్లేస్ అని కాదు, మీరు ఎక్కడ దగ్గరలో ఉంటే ఆ హెల్ప్ లైన్ సెంటర్లోకి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ ఉంది. ఈ మహబూబ్ నగర్లో ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క డేట్స్ ఉంది. ఆ డేట్స్ మధ్యలో పోయి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకునేది ఉంటుంది. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి మనం ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి? సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కంపల్సరీగా రీసెంట్గా రాసిన తెలంగాణ ఎంసెట్ 2024 ర్యాంక్ కార్డు ఉండాలి, హాల్ టికెట్ ఉండాలి. ఈ రెండు కూడా మీరు తెలంగాణ ఎంసెట్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోండి. దీంతోపాటు ఆధార్ కార్డు ఉండాలి, ఎస్ఎస్సి లాంగ్ మెమో ఉండాలి. జనరల్గా ఎస్ఎస్సికి అందరికీ షార్ట్ మెమో ఉంటుంది, లాంగ్ మెమో స్కూల్లో ఉంటుంది, లేదా మీరు ఆల్రెడీ తెచ్చుకొని ఉంటారు, దాన్ని చూసుకోండి. ఇంటర్ షార్ట్ మెమో అవైలబుల్ ఉంటుంది నౌ. సో ఇంటర్ షార్ట్ మెమో పైన ప్రిన్సిపల్ సిగ్నేచర్ స్టాంప్ ఉంటే బెటర్. ఇంటర్మీడియట్కి టీసీ కూడా ఉండాలి. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు బోనఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికేట్స్ ఉంటుంది. ఎక్కువ మంది మిస్ చేసేది ఇదే, 6th to 10th క్లాస్ బోనఫైడ్ సర్టిఫికేట్ చాలామంది మిస్ చేస్తుంటారు. అది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అట్లనే ఇన్కమ్ సర్టిఫికేట్ 2024 ఇయర్లో తీసిందై ఉండాలి. ఎస్సీ ఎస్టీ అయితే 2 lakhs ఉండాలి. అదర్ స్టూడెంట్స్ 1,50,000 లోపల ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్స్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉంచాలి. ఓబీసీ సర్టిఫికేట్స్ అప్లై చేయకండి, ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోరు. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఈ సర్టిఫికేట్స్ తీసుకుంటారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఈ ఇయర్దై ఉండాలి. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తయారు చేసుకొని మినిమం 3 sets తయారు చేసి పెట్టుకోవాలి. కాకపోతే కొంతమందికి మహబూబ్ నగర్ కాకుండా కంపల్సరీగా హైదరాబాద్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకునేది ఉంటుంది. వాళ్ళు ఏంటి అంటే ఎన్సీసీ, క్యాప్ అంటే ఎక్స్ ఆర్మీ, తర్వాత స్పోర్ట్స్, తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, వీళ్ళందరూ కూడా కంపల్సరీగా అందరూ మహబూబ్ నగర్ కాకుండా హైదరాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్ మాసాబ్ ట్యాంక్లోనే చేసుకునేది ఉంటుంది. ఇక్కడ స్పోర్ట్స్ వాళ్ళు, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు, తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, ఎన్సీసీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా కంపల్సరీగా మనం
మసాబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలోనే చేసుకోవాలి, ఇంకెక్కడ చేసుకోకూడదు. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకటే సెంటర్ ఉంటుంది. ఈ 4 కేటగిరీలు కంపల్సరీగా అక్కడ చేసుకోవాలి. ఇక తెలంగాణ ఎంసెట్ 2024 రిజిస్ట్రేషన్స్ 4/7 నుంచి 12/7/2024 ఉంటుంది. వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళు 6th నుంచి 13th వరకు వెరిఫికేషన్ చేసుకోవాలి. ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుందో వాళ్ళు మాత్రమే ఆప్షన్స్ 8th నుంచి 15th వరకు పెట్టుకోవాలి. మీ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, పాస్వర్డ్ సెండ్ చేస్తారు. ఆ పాస్వర్డ్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఆప్షన్స్ పెట్టేది ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఆన్లైన్ బుక్ చేసుకోవడం, సెకండ్ స్టెప్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడం, థర్డ్ స్టెప్ ఆప్షన్స్ పెట్టడం, ఫోర్త్ మీకు వచ్చిన సీట్కి అలాట్మెంట్ అయిన సీట్కి ట్యూషన్ ఫీజ్, తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. కాలేజీకి వెళ్ళేది సెకండ్ ఫేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఫేజ్లో అయిపోయిన వాళ్ళు కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎవ్రీథింగ్ ఆన్లైన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.